నా పేరు అడిమల్ లింగారెడ్డి. ఏ ఊరు మీది? కోనాపూర్. కోనాపూర్. ఏం పని చేస్తాం మామూలు? వ్యవసాయమే నాకున్నది. నాకున్నది 4 ఎకరాలు ఉంది. అడ్లమంగా బాధనే, పొలం ఇప్పుడు ఊరియా బత్తలకు బాధనే, ప్రతి ఒక్కదానికి బాధనే ఉంది. ఇక రైతు అన్నోడు చెయ్యొద్దు అంటే ఇంకో కసిపి లేదు కదా, కాపోనికి ఇంకొక కసిపి ఉండదు కదా ఎవరికే కానీ. అట్లా ఉన్నది పరిస్థితి మాది. ఇక ఇప్పుడు కరెంటు ఇప్పుడే ఇస్తుండు, 6 గంటలకు ఇస్తుండు, దుక్కులకు 6 గంటలకి తేడా సరిపోతుంది. 3 గంటలు కరెంటే సరిపోతుంది అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. సరిపోతా మీకు 3 గంటలు? మాకు 8 గంటలు కంటిన్యూస్ ఇచ్చినా సరిపోదు, ఆన లేకపోతే కరెంటు సరిపోదు. 3 గంటలు ఎకరం పొలం బారి తీసుకోమంటారా? అట్లా ఉన్నది వ్యవసాయం సంగతి అంతా. ప్రతి రైతుని దెబ్బతీసుటే కానీ ఇంకో ముచ్చటనే లేదు ఎక్కడనే కానీ. గా నూనెలకు అన్నిటికీ పెరుగుతాయి, రైతుకు మరి ఇవన్నీ బాధలు ఉన్నాయి. ఇవన్నీ ఓడి పట్టించుకోరు కదా, ఏ రేవంత్ రెడ్డి పట్టించుకోడు, ఓళ్ళు పట్టించుకోరు. గట్లే జరుగుతుంది. ఇక ఏమన్నా అంటేనేమో వ్యవసాయం చేయకూరి, వ్యవసాయం చేయకుంటే మరి మాకు ఉద్యోగం ఇప్పిర్రు ఏదన్నా ఒకటి మా తగ్గట్టు. ఏం చేసుకుంటాం మరి? భూములు అన్నీ అమ్ముకోమంటారా? అమ్ముకొని తినమంటారా? మరి ఇంకేం చేసుడు? భూములు కిస్తులు కూడా కట్టాలట, కడతారా మీరు? కాపు లోను కట్టాలి. కాపు లోను కట్టాలంటే ఇక మాపు చేస్తానాడు, అవి సుతం మాపు చేయలే. 2 లక్షల మీద 4 లక్షల దాకా మాపు చేస్తానా, ఏవి సుతం మాపు చేయలే. గదే ఎకరానా 2 ఎకరాలే మాపు చేసిండు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అందరికంతే ఏ గవర్నమెంట్ అయినా వచ్చినప్పుడు తీరు ఉంటుంది, ఇప్పుడు తీరు ఉంది. మీకు చెప్పిండు 100 రోజుల్లో మేము రుణమాఫీ చేస్తా, అతిగా బోనస్ ఇస్తా, అన్ని మా చెప్పిండు కానీ వరకు చేసింది ఏముంది? చేసింది ఏముంది? చెప్పుకుంటాను కదా మరి. చెప్పుకున్నాడు మందమే. సన్నాలకు బూర్నిస్ ఇస్తా అంటూ ఇప్పుడు 7 రకాలకు ఇస్తా అంటుండు. 7 రకాలకు ఇస్తాడా? మరి మళ్ళీ దొడ్డి పెట్టినూనె కొంటాడా? సన్నపి అన్న వండ పెడతాడా? తెలియదు. వస్తాయి మీకు అంత దిగుబడి వస్తాయి మరి? సన్నపి రావు దిగుబడి. ఎకరాన 30 క్వింటాలు వస్తే మేమే పెద్దోళ్ళం, 20-25 క్వింటాలు రావు సుత. అట్లుంటుంది పరిస్థితి. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన రైతులు మంచిగానే ఉన్నారా? ఏం మంచిగున్నారు? సుత్త ఏర్పడతలేదు. అందరికి పబ్లిక్ గుర్తే. కాంగ్రెస్ ఒక బస్సు పీరియడ్ పెట్టిండు, ఆడోళ్ళ రాజ్యం చేసిండు, ఇంకేముంది? మంచిగా టైంకి యూరియా బస్తాలు ఇస్తున్నాం యాప్ ద్వారా అని చెప్పుకుంటాను కదా. ఒక్క యూరియా బత్త సుత దొరుకుతలేదు. లైన్ పట్టాలి, లైన్ పడితే ఎకరాన ఒక్క బత్త ఏం మొదలవుతుంది? ఇప్పుడు మేము ఇప్పుడు కౌలుకు తీసుకున్నాం, రైతుకు మందు బత్తాలు దొరుకుతలేవు. కౌలు రైతులు కూడా పైసలు ఇస్తా అని చెప్పిండు. ఎవ్వి లేవు అనుడు మందమే, కానీ కౌలు రైతుకి ఏడదిస్తుండు. ఇప్పుడు కౌలు రైతు అంటే మేము ఇప్పుడు 6 ఎకరాల పొలం పట్టుకున్నా, 6 బత్తల ఊరియా ఏం మొదలవుతుంది నాకు? పట్టదారులే మళ్ళీ రావాలి ఆయనకి మా రైతు. ఊర్లో ఏమనుకుంటారా మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలనుకుంటారా? మళ్ళీ ఇక ఆ వరకు చూస్తా దేవుడు ఎరుగు. రేవంత్ రెడ్డి వచ్చేది తెలియదు, వాళ్ళు వచ్చేది తెలియదు. గవర్నమెంట్ మారపోతే నడవది. ఓళ్ళు చేసినా 5 ఏళ్ళకి ఎక్కువ, ఓడు చేసినా గంతే ఉంటుంది. ఒకడు కడుపులకైతే పెట్టడు, రెక్కల కట్టం చేసినటికి మాకు ధరలు ఇవ్వాలి గంతే. మాకు ముఖ్యమైనది ధర ఇవ్వాలి. మాకు అన్ని ఊరియా అడుగు మందు మొత్తం మాకు దొరకాలి టైం కొద్దీ. ఇక మేము చేసుకొని ఎందుకు? రైతు బంధు వస్తుందా మరి? కనీసం రైతు బంధు 2 ఎకరాలకి ఎకరం పడ్డాయి, తర్వాత ఏడ పడ్డాయి. అన్నీ పడతాయి అంటాడు కానీ ఏవి పడలేవు వరకు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి, ఇప్పుడు ఎట్లా పడుతున్నాయి? గత ప్రభుత్వం ఉన్నప్పుడు దొరల ప్రపంచం ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉంది, అది ఎక్కడ ఉన్నది అనేది తెలియదు. రైతు బంధు అయితే అందరికి కొట్టిండు, ఎట్లా చేసి కొట్టిండు. దొరల భూములు పాడుబడ్డ భూములు సుత వచ్చింది అప్పుడు రైతు బంధు. ఇప్పుడు వ్యవసాయదారుడు రైతు చేసేటోనికి అత్తలేదంటే కదా దాకా వచ్చింది. ఇంకా మీ ఎమ్మెల్యే ఎవరే అంకుల్ ఇక్కడ? ఇది సత్యం, మెడిపల్లి సత్యం. గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. మీ ఊరికి ఏమైనా అభివృద్ధి చేసిండా? 3 నెలల లోపల రోడ్డు పోతాన్నాడు. ఇవరకు రోడ్డు లేదు, అది లేదు, ఇది లేదు. కంకర అదే కచ్చ రోడ్డు మీద నడుతున్నాం. ఊళ్ళకు 2 బ్రిడ్జిలు కడతా, అది కడతా. గెలిచేటప్పుడు అన్నీ మాట్లాడతారు, ఇప్పుడు ఏది లేదు. కనీసం వచ్చినా మీ ఊరికి ఎప్పుడైనా? ఎప్పుడో పరి అత్తడు, ఏదన్నా ఓపెనింగ్ నాడు అత్తడు, అవతల పడతాడు. ఓడన్నా నిలబడి మాట్లాడతారా? అత్తే పోలీసులే బందోబస్తుండ్రి. మళ్ళీ గెలుస్తాడా మరి? గెలుస్తాడు, ఇంకా గెలుస్తాడు.